కొన్ని జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తుంటే మన హిందూ మతం మీద ఇప్పటికి కూడా స్టిల్ ఇంకా దాడి జరుగుతున్నట్టుగా జరుగుతాయి. ఎవరికి వాళ్ళం నాకెందుకు, ఎవరికి వాళ్ళు ఏం జరుగుద్ది, మనం చేయకపోతే ఏమవుద్ది. కొత్త ట్రైన్లో చూడండి మీరు, ట్రైన్లో వాడు పాపం బెడ్షీట్లు 2 ఇస్తాడు, దానికి ఒక కవర్ ఇస్తాడు, ఆ కవర్ వాడు అమ్మ బాబుడు సొత్తులాగా కింద పారేసిపోతారు, టీ తాగుతారు, ఆవిడే పాడేస్తారు. అరే అది నీ ప్రాపర్టీ అయ్యా, ట్రైన్ నీది, బస్సు నీది, అది ఎందుకు రావడల్లా? అది కదా ప్రేమ, దేశం అంటే అది ప్రేమ. అది మర్చిపోయినప్పుడు మీరు ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చినా కుదరదండి. ఇది నాకు తెలిసి అంటే ఇవి ఇన్కల్కేట్ చేయాలనంటే ఎవరైతే చెత్త వేస్తూ ఉంటారో వాళ్ళకి ఫైన్ వేయాలండి. అప్పుడు బోల్డ్ డబ్బులు కలెక్ట్ అయితే ప్రభుత్వానికి ఎన్ని మంచి పనులు చేయొచ్చు. కానీ ఆల్రెడీ కొంతమంది చెత్త మీద కూడా పన్ను వేశారుగా. అంటే ఇది ఎలా ఉందనంటే వాళ్ళ ఇంట్లో చెత్త కూడగట్టి ఒక చోట వేయటం, వీడు అక్కడికి వెళ్తే ఏది సంస్కారం లేదు. అంటే ఇన్బిల్టే అది లేదు, రావడల్లా. నేను డబ్బులు ఇచ్చాను అక్కడ కాబట్టి నేను పడేయచ్చా చెత్త. అంటే మైండ్లో ఇది లేదండి, మెచ్యూరిటీ లేదు. చదువుకుంటారు, లక్షల జీతాలు తెచ్చుకుంటారు, కానీ బిహేవియర్ తెలియదు. కూర్చున్నాం అనుకోండి, మనం ట్రైన్లో కూర్చున్నాం అనుకోండి, కాళ్ళు ఇట్లా ఆరుజాపు కూర్చుంటారు. ఆడపిల్లలు వెళ్తా ఉంటారు, ఏందో కూర్చోవటం తెలియదా? అంటే ఇది కూడా చెప్పాలనా? తిరుమల వ్యవహారం కనుక చూస్తే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ప్రధానంగా తిరుమల సెంట్రిక్ గానే రాజకీయాలు నడవడం స్టార్ట్ అయినాయి. అంటే అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలని కావాలని కొంత రాజకీయం చేసి కుట్రపూరితంగా కొంత డ్రైవ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? తప్పకుండా. ఎందుకనంటే ఒక్కసారి ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్స్ వచ్చేసిందనంటే దాన్ని ఒక పదవిగా చూసుకుని దాని ద్వారా వ్యాపారం నడిపేటువంటి ధోరణి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నడుస్తుంది. నాకు తెలిసి 25 ఏళ్ల నుంచి, అంతకు మునుపు కూడా ఉందేమో, రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఉందేమో, మనకు తెలియదు. కానీ ఆయన ఎన్నో సంస్కరణలు చేశారు. ఒక్క రకమైన సంస్కరణ కాదు, ఒక డెవలప్మెంట్ అనే కాదండి, ఆలయంలో జరపవలసినటువంటి ప్రతి కైంకర్యం కూడా ఎంత బాగా ఉండాలి అనే దాన్ని ఆయన చాలా పటిష్టంగా చేశారండి. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఏంటేంటో చేసుకుంటూ వచ్చారు. కానీ ఇంకా దాని గురించి మాట్లాడుకుంటే చాంత అవుద్దు. కానీ అంటే బిల్డ్ చేయడానికి కష్టం, కానీ స్పాయిల్ చేయడానికి ఎంతండి, ఒక్క పని చాలు. కాబట్టి అది ఎప్పుడైతే పొజిషన్ అనుకుంటారో, పదవి అని అనుకుంటారో కష్టమండి, బాధ్యత అని అనుకుంటారో దట్ మేక్స్ అ డిఫరెన్స్. కానీ ఇవాళ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి కదా, కుటుంబ ప్రభుత్వం వచ్చింది. కొంచెం వాళ్ళు ఏంటనంటే ఇప్పుడు చూడండి, బోర్డు అనగానే 40 మంది 50 మంది వేసేయకుండా, ఎవరిని పడితే వాళ్ళని వేసేసి, ఎవరు పడితే వాళ్ళు వేయకుండా కొంచెమైనా ఆలోచించి, అంతమందితో అవసరం కూడా లేదు అక్కడ. వాలంటరీ సర్వీస్ కావాలంటే ఇన్వైట్ చేస్తే వచ్చి చేసేవాళ్ళు ఉన్నారు. సో అది అలా కూడకుండా ఉండేటట్లుగా మనం ఈ ప్రభుత్వానికి కూడా చెప్పాలండి. మనం అది కొంచెం బెటర్, అంత ముందు కంటే కొంచెం బెటర్ అని చెప్పుకోవాలి. కాకపోతే మన దేవాలయం మీద ఎక్కువగా చేసేటువంటి ఇదేంటనంటే, మనకేంటనంటే గబుక్కున దూషణ చేయటం, గబుక్కున ఎంత పడితే అంత మాట మాట్లాడడం చేత కాదు. మన సనాతన పరులకి ఏంటనంటే ఎవరిదో కొట్టియాలనో ఎవరితో తీసేసుకోవాలనో ఎప్పుడు లేదండి. బేసిక్ రూట్ అది లేకపోవటం వల్ల అలా జరిగింది. వాళ్ళకి ఏంటనంటే రూట్లోంచి అది నేర్పుతారు. ఇప్పుడు మనం ఏదైనా అన్నాం అనుకోండి, మన ఊరేసేస్తారు. మనం ఏదైనా చేయగలుగుతున్నాం వాళ్ళని అంటే ఏం చేయలేకపోతాం. కానీ వాళ్ళు మాత్రం మన ధర్మం మీద దాడి చేస్తారు. మరోవైపు మన మతస్థుల్ని వాళ్ళ మతాలకు మత మార్పిడి కూడా ప్రోత్సాహం చేస్తారు. అంటే ఇది మనం అవేర్గా ఉండాలండి. వాళ్ళ తప్పు కూడా కాదు. మన పిల్లలకి మన ఇంట్లో మన ఆధ్యాత్మపరమైన లేదా భక్తిపరమైన కొంత ఎడ్యుకేషన్ని మన పిల్లలకి ఇచ్చి తీరవలే. కట్టు బొట్టు అన్నిటిలో ఇస్తే మన పిల్లలు ఆ జిహాద్ లేదంటే అదేంటిది లవ్ జిహాద్ ఇలాంటి వాటికి వెళ్ళరు. ఎప్పుడైతే మనం చెప్పలేదో, అరే నువ్వు ఇంజనీరే అవ్వు, డాక్టరే అవ్వు అంటున్నామో వాడికి తెలియట్లా. ఈవెన్ బట్టలు వేసుకొని ఇవ్వండి, నష్టం కాదు. కాకపోతే వాళ్ళకి ఆ రూట్లని
మిస్ అవ్వకుండా ఉండేలాగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం. సో అక్కడ మనం ఫెయిల్యూర్ అయినాం అనుకోండి, మన పిల్లలకి అధోగతి పట్టేస్తాం.